హలో అండి. ఎలా ఉన్నారు? వర్షాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది కదా! ఈ వర్షాకాలంలో మీరు మీ పిల్లలు జ్వరాలు, జలుబుల నుంచి దూరంగా ఉండాలి అనుకుంటే తప్పకుండా ఈ రెమెడీ అయితే ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్‌లో అయిపోతుంది. బట్ రిజల్ట్ మాత్రం చాలా పవర్‌ఫుల్ ఉంటుంది. మా ఇంట్లో ఎవరికైనా జలుబు, జ్వరాలైతే మెడిసిన్ కంటే ముందు ఈ రెమెడీయే బాగా పనిచేస్తుంది. మేమిది కరోనా టైంలో స్టార్ట్ చేసాం. స్టిల్ ఇప్పటికీ నేను కంటిన్యూ చేస్తాను. నేనిక్కడ అర లీటర్ పాలు తీసుకున్నాను. అలాగే అందులో ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకున్నా. ఎందుకో తర్వాత చెప్తా. పాలు స్టవ్ మీద పెట్టి మరగనిస్తూ ఉండాలి. ఇప్పుడు ఇందులో ఈ మాత్రం సైజ్ అల్లం ముక్క తీసుకొని బాగా దంచి స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకున్న దాన్ని పాలు ఇలా పొంగొచ్చి బాగా మరుగుతున్నప్పుడు మనం దంచి పెట్టుకున్న అల్లాన్ని కూడా వేసుకొని మరగనిస్తూ ఉండాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా మిరియాలు, 4, 5 లవంగాలు, ఓ చిన్న దాల్చిన చెక్క, 4, 5 ఇలాచీ వేసుకొని బాగా దంచి పౌడర్లా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మరుగుతున్న పాలల్లో మనం దంచి పెట్టుకున్న మసాలా పౌడర్ కూడా వేసుకొని బాగా మరగనివ్వాలి. ఇందాక మనం ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నామని చెప్పాను కదా! దీనికోసమే వాటర్ పర్సెంటేజ్ అంతా తగ్గి మసాలాలో ఉండే ఘాటంతా పాలల్లో దిగేలా పాలు ఒక 5 to 10 మినిట్స్ బాగా మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్న పాలల్లో కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఇంకో 2, 3 నిమిషాలు మరగనివ్వాలి. పాలు కలర్ అంతా చేంజ్ అయ్యి ఇలా చిక్కపడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా వడపోసుకోవాలి. దీన్ని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే అందులో ఉండే రసం అంతా పాలల్లో దిగిపోతుంది. మా ఇంట్లో అయితే దీన్ని ఇలాగే తాగేస్తారు. ఒకవేళ మీకు ఘాటు అనిపిస్తే కొంచెం తేనె కానీ, బెల్లాన్ని కానీ కలిపి తీసుకోవచ్చు. వీక్లీ వన్స్ అయినా మీ పిల్లలకి టీ, కాఫీలకి బదులు ఇలా ట్రై చేసి ఇవ్వండి. చాలా హెల్తీగా ఉంటుంది.